ఈరోజు మనం బౌండరీ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. అసలు బౌండరీ కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి నేర్చుకున్నాం, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కూడా నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ బార్ని, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బార్ గురించి నేర్చుకున్నాం, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి బార్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ బౌండరీ కండిషన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందని అంటే, ఒక వేవ్ గాలిలో ఒక వేవ్ ఇలాగా ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఈ వేవ్ ఒకే మీడియంలోకి ఎంటర్ అవుతుందని నమ్మకం లేదు. ఒక్కొక్కసారి డైఎలక్ట్రిక్ రావచ్చు, ఒక్కొక్కసారి కండక్టింగ్ మీడియం రావచ్చు, మళ్ళీ డైఎలక్ట్రిక్ రావచ్చు, ఒక్కొక్కసారి మళ్ళీ కండక్టింగ్ మీడియం రావచ్చు. ఈ కండక్టివిటీలో కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ కండక్టివిటీ రావచ్చు. ఓకే, సో దీంట్లో ఎప్సిలాన్ ఆర్ మారచ్చు, అలాగే మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి మ్యూ ఆర్ మారచ్చు, ఎప్సిలాన్ మారచ్చు. ఓకే, మ్యూ అండ్ ఎప్సిలాన్ మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్తో కన్సిడర్ చేస్తే మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఏమున్నాయి అంటే, డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు రో వి అనేది ఒకటి ఉంది, అలాగే డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో బి బై దో టీ ఒకటి ఉంది, అలాగే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ దో డి బై దో టీ ఒకటి ఉంది, అలాగే సింగిల్ మ్యాగ్నెటిక్ పోల్ కెనాట్ ఎగ్జిస్ట్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఉంది. ఇవి విత్ రెస్పెక్ట్ టు టైమ్తో చేంజ్ అవుతున్నటువంటి స్పేషియల్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని మనం ఎదర్ ఫ్రీ స్పేస్లో కానీ లేకపోతే కండక్టింగ్ మీడియంలో కానీ అప్లై చేసాం. కానీ ఒక వేవ్ డిఫరెంట్ మీడియాస్లో కంటిన్యూస్గా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ కండిషన్స్ని మనం 100% అప్లై చేయడానికి కుదరదు, ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని. అందుకని చెప్పి బౌండరీ కండిషన్స్ని ప్రొవైడ్ చేశారనమాట. సో బౌండరీ కండిషన్స్లో మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ బార్ ఆర్ ఈ బార్ అండ్ బి బార్ ని ఏ విధంగా మనకి కండిషన్స్ ని సాటిస్ఫై అవుతుంది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ లో అనే ఒక పాయింట్ ని తీసుకొచ్చి బౌండరీ కండిషన్స్ మనం డిరైవ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ బౌండరీ కండిషన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, బౌండరీ అంటేనే జనరల్ గా ఇలా ఉందనుకోండి, బౌండరీ ఇటువైపు కండక్టింగ్ మీడియం ఉండొచ్చు, లేదా ఇటువైపు డైఎలక్ట్రిక్ ఉండొచ్చు, లేదా రివర్స్ ఉండొచ్చు. ఓకే, లేదా రెండు డైఎలక్ట్రిక్ అయి ఉండొచ్చు, లేదా రెండు కండక్టివిటీ అయి ఉండొచ్చు. సో ఇలాగా బౌండరీ అంటే ఒక రెఫరెన్స్ బౌండరీ దగ్గర నుంచి ఒక మీడియం అటువైపు, ఒక మీడియము ఇటువైపు, ఇలా రెండు మీడియమ్స్ ఉంటాయి. ఈ రెండు మీడియమ్స్కి ఈ బౌండరీ సైడ్ దగ్గర మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అయినటువంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ ఇవి అప్లై చేస్తే ఈ బార్ డాట్ డిఎల్ ఆర్ డి బార్ డాట్ డిఎస్ లేదా హెచ్ బార్ డాట్ డిఎల్, ఈ కండిషన్స్ని మనం బౌండరీ కండిషన్స్కి అప్లై చేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాం. జనరల్గా ఈ బౌండరీ కండిషన్స్లో టాంజెన్షియల్ కాంపోనెంట్ని అలాగే నార్మల్ కాంపోనెంట్ని అప్లై చేస్తాం. టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో డిస్కంటిన్యూస్ లేకుండా కంటిన్యూస్గా రన్ అవుతున్నటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ ఇలా కంటిన్యూస్గా వచ్చినప్పుడు టాంజెన్షియల్ కాంపోనెంట్స్ని అప్లై చేస్తాం. అదే నార్మల్ కాంపోనెంట్ ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నప్పుడు, సో కంటిన్యూస్ బౌండరీ కండిషన్స్ని అప్లై చేస్తున్నప్పుడు ఇలా కంటిన్యూస్ బౌండరీస్ అంటే బౌండరీకి ప్యారలల్గా ఉన్న వాటికి టాంజెన్షియల్ కాంపోనెంట్ అని, బౌండరీకి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న టాంజెన్షియల్ కాంపోనెంట్స్ అని మనం అనుకుంటాం అనమాట. ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే, ఒక ఈ బార్ డాట్ డిఎల్ తీసుకుంటున్నప్పుడు ఇలా ఒక బౌండరీ కండిషన్ ఏదైనా తీసుకుంటే దీన్ని ఈ బార్ డాట్ డిఎల్ టాంజెన్షియల్ కాంపోనెంట్ అప్లై చేస్తాం. ఒక లూప్ కింద, సర్క్యులర్ కరెంట్ లూప్ కింద, అంటే ప్యారలల్గా వెర్టికల్గా మనం బౌండరీకి వెర్టికల్గా ఏదైనా పెట్టినప్పుడు ఇలా సర్క్యులర్ లూప్ ఇటువైపు కవర్ అయ్యేలాగా. అలాగే ఇటువైపు పెట్టామనుకోండి, ఇదేమో సిలిండర్ అనమాట. సిలిండర్ నార్మల్ కాంపోనెంట్కి అప్లై చేస్తాం అనమాట. సో డి బార్ డాట్ డిఎస్కి నార్మల్ కాంపోనెంట్, ఈ బార్ డాట్ డిఎల్కి టాంజెన్షియల్ కాంపోనెంట్ అప్లై చేస్తాం. ఇదేమో కంటిన్యూస్ వస్తుంది, ఇదేమో డిస్కంటిన్యూస్. నార్మల్ కాంపోనెంట్ నథింగ్ బట్ డిస్కంటిన్యూస్. టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే ఈ ప్యారలల్ కాంపోనెంట్ అనమాట. సో ఇలాగ బౌండరీ కండిషన్స్లో ప్యారలల్గా టాంజెన్షియల్ కాంపోనెంట్ అండ్ నార్మల్ కాంపోనెంట్స్ అప్లై చేసి మనం ఈ ఫార్ములాస్లోని రన్ చేసి కంటిన్యూస్గా ఉంటుందా డిస్కంటిన్యూస్గా ఉంటుందా అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, బౌండరీ కండిషన్స్ ఫర్ డిఫరెంట్ మీడియాకి అబ్జర్వ్ చేద్దాం.